ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీని నిర్ధారించిన టీటీడీ. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదించిందని ఈవో వెల్లడి. కల్తీ నెయ్యి సరఫరాకు బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్న చంద్రబాబు. వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు జవాబు చెప్పాలన్న పవన్. శ్రీవారి లడ్డూ వ్యవహారంపై నివేదిక కోరిన కేంద్ర మంత్రి నడ్డా. జంతువుల కొవ్వు వాడకంపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ నిబంధనలు సడలింపు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. భారీగా అధికారులు సిబ్బంది కేటాయింపు. ముప్పై నెలల్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామన్న మంత్రులు. బీఆర్ఎస్ హయాంలో ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని ఆరోపణ. నీట్ కౌన్సిలింగ్ లో స్థానికతపై తెలంగాణ విద్యార్థులకు ఊరట. హైకోర్టును ఆశ్రయించిన వారిని అనుమతించాలన్న సుప్రీం. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత. తొలిసారి 84,000 బెంచ్ మార్కు పైన ముగిసిన సెన్సెక్స్. జీవితకాల గరిష్టానికి నిఫ్టీ. చెన్నై టెస్టులో పట్టు బిగించిన భారత్. 149 పరుగులకై బంగ్లాదేశ్ ఆలౌట్. 308 పరుగుల ఆధిక్యంలో రోహిత్ సేన. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదిక తేల్చిందని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు వంటివి కలిసినట్లు నివేదించినట్లు వెల్లడించింది. వెంటనే నెయ్యి సరఫరా చేసిన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడం సహా జరిమానా, న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వులు ఉపయోగించారు అనే అంశంపై తీవ్ర దుమారం రేగిన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి వివరాలు వెల్లడించింది. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు రావడం సహా నెయ్యి నాణ్యతపై పోర్టు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని ఈవో శ్యామలరావు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాణ్యంగా లేదని గుర్తించడం సహా చాలా తక్కువ ధరకు ఎలా సరఫరా చేస్తారు అనే అనుమానంతో గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపి అన్ని రకాల పరీక్షలు చేయించినట్లు వివరించారు. జూలై 6న నెయ్యిని ప్రయోగశాలకు పంపగా వారంలో నివేదికలు వచ్చాయని చెప్పారు. నెయ్యి కల్తీని గుర్తించేందుకు టీటీడీ వద్ద సరైన ప్రయోగశాల లేకపోవడాన్ని సరఫరాదారులు అవకాశంగా తీసుకున్నారని శ్యామలరావు పేర్కొన్నారు. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ 12th March 2024. Finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate ఫైనలైజ్ వాజ్ 319 రూపీస్. వాళ్ళు సప్లై చేసిన 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. ఎన్డీడీబీ ల్యాబ్, ఆనంద్ లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు, ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. సో అలాంటి ల్యాబ్ కి పంపించాం మేము శాంపుల్స్. మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్ గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి ఘీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్ గా అనాలిసిస్ చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించిన ఎన్డీడీబీ ల్యాబ్ పలు రకాల టెస్టులు చేసి జంతువుల కొవ్వు కలిపినట్లు నిర్ధారణకొచ్చిందని ఈవో వివరించారు. మొత్తం 4 నివేదికలు కోరగా అన్ని దాదాపుగా ఒకే విధంగా వచ్చాయని స్పష్టం చేశారు. సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి, 87.61 వచ్చింది. లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102 కి కింద ఉండాలి, which means that it is adulterated with lard also. Palm oil and beef tallow 95 కి పైన ఉండాలి, but the value is 23.22, which is abnormally low. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100 కి కింద ఉండాలి, 106 ఉంది. ఇది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది. ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్టులో కూడా ఆల్మోస్ట్ సిమిలర్
ఇవి వచ్చాయి. ఇమీడియట్లీ స్టాప్ ద సప్లైస్. వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్ కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. అటు తాము పంపిన నెయ్యి కల్తీపై వివరణ ఇచ్చిన ఏఆర్ డైరీ సంస్థ నాణ్యత పరీక్షల తర్వాతే సరఫరా చేశామని తెలిపింది. నాణ్యతపై సంబంధిత ప్రభుత్వ సంస్థలు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పేర్కొంది. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తేలిందని వివరించింది. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడటం ఏంటని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాడి తప్పిన పరిపాలనను మళ్లీ తిరిగి గాడిలో పెడతానని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రుణం చెల్లించకపోతే ప్రభుత్వ ఆస్తులు జప్తు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేశారని, ఖర్చు వివరాలు తెలపకుంటే నిధులు వెనక్కి వెళ్లాయని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గతంలో రాని 990 కోట్లతో పాటు 1200 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయని వివరించారు. రాబోయే రోజుల్లో 26 జిల్లాల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో వైసీపీ పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ వేశాను, శ్యామలరావు గారిని. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. కర్ణాటక ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. కల్తీ నెయ్యి తీసుకొచ్చి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలతో కలత చెందానని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యవహారానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మానికి ఏ రూపంలోనూ అపవిత్రత జరగకుండా కట్టడి చేయడానికి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. So per day you need 15,000 kgs of ghee is needed to make prasad. The making of ghee itself is quite high price. So we understand how could they source such a cheap ghee? New EVO came, we looked at it, I said we want to revive the TTD board. And they don't know what these guys had done under the, I think Chairman, TTD chairman was Mr. Subbareddy Garu and EVO was Mr. Dharma Reddy. So we had been consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of TTD itself. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుమల లడ్డూ కల్తీ అయినట్లు సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాల సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు. ఆ వ్యవస్థ ధృవీకరణ తర్వాతే సంబంధిత పదార్థాలను వినియోగిస్తారని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధానమంత్రికి, సీజేఐకి లేఖలు రాస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తక్షణం ఈ అంశంపై విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నందున తక్షణం విచారణకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 25న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు ల్యాబ్ పరిశోధనలో తేలడంపై నడ్డా విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందన్న ఆయన ఏపీ అధికారులతో మాట్లాడి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు.
तो जैसे ही ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की। मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा। जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे। హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ హైడ్రాకు మిగతా శాఖలకు ఉండే స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్లో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్పై రప్పించే తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు 4637 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుందని సమావేశం తర్వాత మంత్రులు వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు R&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ని SPL కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించడం జరిగింది. మొనారాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుకి 72 ఎకరాల భూమిని కూడా బదిలీ చేసే అంశాన్ని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. నల్గొండ జిల్లాలో సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేయాలని అధికారులను తెలంగాణ మంత్రులు ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. కాంగ్రెస్ సర్కారు సొరంగం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్న మంత్రులు 10 ఏళ్లుగా భారాస ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తి చేయడానికి అనేక చర్యలు చేపట్టామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూ నిర్వాసితులకు కూడా తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ని రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కనీసం 1 కిలోమీటర్ కూడా చేయించకుండా గాలికి వదిలేయటం వల్ల ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. మేము పదే చెప్పాం, ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఎడచెవులు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలికి వదిలేశారు తప్ప ఎక్కడ చుక్క నీళ్లు పాలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ కొనసాగుతుండగానే నిర్మాణం కూడా జరిగిందని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంజనీర్లు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. 3 బ్యారేజ్ల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మేడిగడ్డ, ఇతర ఆనకట్టల్లో సమస్యలకు భారీగా నిల్వ చేయడమే కారణమని పేర్కొన్నారు. వరద ఎక్కువ వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం కూడా సమస్యలకు కారణమని తెలిపారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి సమాధానాలు చెప్పగా జస్టిస్ పీసీ ఘోష్ అభ్యంతరం చెప్పారు. అయినా ఆయన అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె తనకు గుర్తుకు లేదు, మర్చిపోయానని తెలిపారు. అటు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని కమిషన్ ప్రశ్నించగా 3 బ్యారేజ్ల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్ట్ ఇవ్వలేదని స్టేట్ డ్యామ్ సేఫ్టీ సీఈ ప్రమీల చెప్పారు. కుంగుబాటుకు ముందు, తర్వాత ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో స్థానికతను నిర్ధారిస్తూ 4 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నప్పటికీ మళ్లీ కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ వాదనతో విభేదించిన విద్యార్థుల తరపు న్యాయవాది కేవలం 2
2-3 ఏళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని వివరించారు. ఈ దశలో మెరిట్స్లోకి వెళ్లే సమయం లేనందున రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోర్టు సూచించింది. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్ సమయాభావం కారణంగా హైకోర్టుకు వెళ్లిన విద్యార్థులను కౌన్సిలింగ్ కు అనుమతిస్తామని తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును తెలంగాణ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ప్రస్తుత సీఎం హోంమంత్రికి నివేదించవద్దని తెలంగాణ ఏసీబీ డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు తదుపరి ట్రయల్ కొనసాగిస్తారన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసు ట్రయల్ జరపాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణలో ప్రస్తుత సీఎం హోంమంత్రి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్కు ఇచ్చింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన వేళ సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులను ఉద్దేశించి కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే సమయంలో కోర్టు తీర్పుల పట్ల విమర్శనాత్మకంగా అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వైద్యనాథన్లతో కూడిన ధర్మాసనం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సింగరేణి కార్మికులకు గతేడాది కంటే 20,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి బోనస్ను వెల్లడించారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,700 కోట్ల రూపాయల లాభం వచ్చిందని, లాభాల్లో 796 కోట్ల రూపాయలను బోనస్గా ఇస్తామని భట్టి తెలిపారు. ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున 1,90,000 రూపాయలు బోనస్గా ఇవ్వనున్నామని చెప్పారు. ఈసారి ఒప్పంద ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు బోనస్ ఇవ్వనున్నామని భట్టి విక్రమార్క వివరించారు. భవిష్యత్తులో ఈ లాభాలు వాళ్ళతో పంచడంతో పాటు సింగరేణి వ్యవస్థని నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా కొంత పెట్టుబడి పెడతా ఉంది. ఒక పక్కన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ, ఇంకో పక్కన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ, ఇంకో పక్కన లాభాలని కార్మికులకు పంచుతూ, చివరి కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఇంకో 5,000 పంచుతూ ఈ సంవత్సరం సింగరేణి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని కూడా నిన్ను యాజమాన్య అభినందిస్తూ థ్యాంక్ యూ, నమస్కారం. అమృత్ టెండర్లలో తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు కేటీఆర్ లేఖ రాశారు. అమృత్ టెండర్లలో అవకతవకలపై స్పష్టత ఇవ్వాలని అనేకసార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 1,500 కోట్ల రూపాయల టెండర్లు ముఖ్యమంత్రి సొంత బావమర్ది కంపెనీకి అర్హతలు లేకున్నా కట్టబెట్టారన్న ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని కేటీఆర్ కోరారు. ఈ టెండర్ల సమాచారం బయటకు పొక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. గత 9 నెలలుగా జరిగిన ప్రతి టెండర్ను సమీక్షించి నిబంధనలకు విరుద్ధంగా జరిగితే రద్దు చేయాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరారు. 2024 ఏడాదికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చేయనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను పురస్కరించుకుని అక్టోబర్ 28న నిర్వహించే కార్యక్రమంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేస్తామన్నారు. హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్ లో అక్కినేని శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు మురళీమోహన్, ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన అక్కినేని పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించారు. కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ పేరుతో అక్కినేని నటించిన చిత్రాల పోస్టర్ను విడుదల చేశారు. సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్కు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు పేర్కొన్నారు. 2020 ఏడాది ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, అప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు మాత్రమేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. గత 4 ఏళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి
నేరానికి పాల్పడినట్లు వివరించారు. ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించడం సహా తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలికి అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు వివరించారు. అటు జానీ మాస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా ఆయనను చెంచలగూడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో ముంబై నటిపై తప్పుడు కేసులు పెట్టిన వ్యవహారంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విద్యాసాగర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయానికి తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు. అటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి కాంతిరాణా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 23న విచారణ జరగనుంది. ముంబై నటి కేసులో కాంతిరాణా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగుతూనే ఉంది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1359 పాయింట్లు పెరగడం సహా తొలిసారి 84,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఉదయం 83,603 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 83,188 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగా సెన్సెక్స్ 84,694 పాయింట్ల ఆల్ టైమ్ హైకు దూసుకెళ్లింది. చివరకు 84,544 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,791 పాయింట్ల ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది.